ఆనపర్తి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి కార్యాలయం తేదీ 24/4/2025 తేదీన కార్యక్రమం దగ్గర కూడా రాజకీయ కక్ష సాధింప ఎమ్మెల్యే చాడిజంకు ఇది ఒక ఉదాహరణ. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఈ వీడియో రిలీజ్ చేయడానికి ముఖ్య కారణం మరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క శాడిజం గురించి, ఆయన కక్ష ఏ రకంగా సాధిస్తున్నారు అన్న దాని గురించి అనపర్తే కాదు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ కూడా తెలియజేయవలసిన బాధ్యత ఒక అపోజిషన్ పార్టీ లీడర్గా నా పైన ఉంది కాబట్టి ఈ రోజున ఈ కార్యక్రమం చేపడుతున్నాం. మొన్న ఈ మధ్య అనపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులైనటువంటి శ్రీ సత్య రామకృష్ణారెడ్డి గారు, అంటే రాంబాబు గారు, వారి నాయనమ్మ గారు మరణించడం జరిగింది. ఆవిడ గారి దశదిన కార్యక్రమానికి బంధుమిత్రులందరూ కూడా రావడం జరిగింది. అక్కడ రోడ్డు పైన టెంట్ వేసి టేబుల్స్ అన్నీ కూడా రెడీ చేసి మరికొన్ని నిమిషాల్లో భోజన కార్యక్రమం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ సిట్టింగ్ కూడా ప్రజలందరూ కూడా అక్కడ వచ్చినటువంటి వారి బంధుమిత్రులందరూ కూడా కూర్చుండడం కూడా జరిగింది. ఆ టైంలో మరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తన శాడిజంతో పోలీసులను పంపించి ఆ టెంట్లో కుర్చీలు కూడా తీయించి వేసి మరి అక్కడ వారికి ఎంత అసౌకర్యం కలిగించేలా ప్రవర్తించాడు అన్నది ఒక్కసారి ఆలోచించింది. యాక్చువల్గా అక్కడి నుంచి ఆ ఎదురు వరకు కూడా రోడ్లో ఏదైనా కార్యక్రమాలు జరుగుతుంటే రోడ్డు మీద టెంట్లు వేసుకుంటారు. రోజు ఆఫ్ చేసేది కాదు కదా, 1:30-2 గంటలు కార్యక్రమాలు. దీనికి ఆల్టర్నేటివ్ రోడ్లు కూడా ఉన్నాయి. అయినా కూడా అక్కడ కేవలం కక్ష సాధింపు చర్య, అంటే ఇదో రకం శాడిజం అనమాట. శాడిజం తోటి అక్కడ మరి టెంట్లు అన్ని కూడా తీయించడం జరిగింది. అంటే మరి ఎవరు కూడా రాజకీయంగా ఎంత విభేదాలు ఉన్నా కూడా మన ఇంటి పక్కనే ఏదైనా పెళ్లి కార్యక్రమం కానీ, అదేవిధంగా ఏదైనా చనిపోయిన వారు ఏదైనా చేసుకున్న కార్యక్రమాలు కానీ ఎవరు కూడా అడ్డు పెట్టాం. అది మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా చేసే పని. కనీసం ఆ మానవత్వం కూడా లేని వ్యక్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. ఇక్కడ రామకృష్ణారెడ్డి మీకు ఒకటే విషయం చెప్తా ఉన్నా, మొన్నే మీ అబ్బాయి పెళ్ళయింది. మరి రిసెప్షన్ కూడా కెనాల్ రోడ్లో ఏర్పాటు చేయడం, దానికి ఆల్టర్నేటివ్ రోడ్స్ కూడా లేవు. సుమారు 2 గంటల వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయింది. ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళం ఎక్కడా కూడా విమర్శించలేదు. అంతేకాకుండా ఆ పెళ్లి సందర్భంగా మీరు అధికారాన్ని ఉపయోగించుకుని అదిరించి బెదిరించి కోట్లాది రూపాయలు కానుకలుగా స్వీకరించడం జరిగింది చాలామంది దగ్గర. అయినా కూడా ఆ విషయం కూడా మేము ఎవరు కూడా ప్రస్తావించలేదు. కారణం ఇది ఒక వివాహ సందర్భం, పెళ్లి శుభకార్యం చేసుకున్నారు. సరే, ఇప్పుడు ఈ టైంలో మనం మాట్లాడకూడదని ఎవ్వరూ మాట్లాడలేదు శుభకార్యం. అటువంటిది మరి ఇటువంటి కార్యక్రమంలో ఈ రకంగా ప్రవర్తించడం అంటే మీ శాడిజం ఏ స్థాయిలో ఉందా అన్నది మరి ప్రజలందరికీ కూడా తెలుస్తుంది. అంటే ఇప్పటికే అక్కడికి వచ్చిన బంధుమిత్రులందరికీ కూడా తెలిసింది. అందరూ కూడా కథల కిందగా చెప్పుకున్నారు. ఎప్పుడు ఎక్కడ కనీమిని రీతిలో ఈ రకంగా శాడిజం చేశాడని అందరూ కూడా అనుకున్నారు. అయినా కూడా బంధుమిత్రులు ఒకరితోనే సరిపోకూడదు, న్యూస్ అంతా కూడా మీ శాడిజం తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో కార్యక్రమం ఈ రోజున రిలీజ్ చేయడం జరిగింది. ఏది ఏమైనా ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఎవరు ఏంటా అన్నది. తప్పనిసరిగా రానున్న రోజుల్లో బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.